ఆ సంతలో ఉన్నటువంటి ఆ పొట్టేలును చూడగానే రేపటి నాడు నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమోనని నాకు అనిపించింది. పొట్టేలు మేమేనా? రైతుమే. ఎంత పొట్టేలు ధర? 20,000. పాత పొడేలు అయింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈరోజు విషయం ఏమిటంటే, మొన్న శనివారం పెబ్బేరు సంతకు వెళ్ళాను. ఒక ముసలి పొట్టేలును పెబ్బేరు సంతకు అమ్మడానికి తీసుకొచ్చారు. ఆ ముసలి పొట్టేలును చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు అమ్ముతున్నావని ఆ గొర్రెల కాపరిని అనగా రైతును అడిగాను. పొట్టేలు ముసలిగా అయ్యింది, దీంతో ఏమీ లాభం లేదు, అందుకే సంతకు తీసుకొచ్చాను అని చెబుతున్నాడు. ఈ మాటలు నాకు చాలా బాధాకరం అనిపించింది, నా మనసుకు చాలా గాయం అనిపించింది. ఎందుకంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఆ పొట్టేలును వాడుకొని వృద్ధాప్యంలో బయటకు అమ్మేస్తున్నారు. అంటే దానితో పని అయిపోయింది అనే ఉద్దేశంతో ఆ కాపరి ఆ పొట్టేలును అమ్ముతున్నాడు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మనం కూడా మన జీవితంలో మన ఇంట్లో మన తల్లిదండ్రులు ముసలిగా అయినప్పుడు బయటికి ఎప్పుడు కూడా పంపకూడదు. కడప దాటి బయటికి ఎప్పుడు కూడా పంపకూడదు. నేను ఇదే చెప్తున్నాను. అందుకే పిల్లలకు ఆత్మీయ విలువలను, మానవత్వపు విలువలను నేర్పించాలి. తల్లిదండ్రుల అవసరం తీరాక బయటికి గెంటేయకూడదు. ఎందుకంటే వారు ఎంతో కష్టపడి పెంచి పోషించి చదివించి పెద్దగా చేశారు. అవసరం తీరిందని ఇంట్లో ఉన్న పిల్లలు ఎప్పుడు కూడా బయటికి పంపించకూడదు. ఇదొకటే నేను రిక్వెస్ట్ చేసేది. కానీ సమాజంలో ప్రస్తుతం అలాగే జరుగుతున్నది. తల్లిదండ్రులు వేరు, పిల్లలు వేరు, జీవితం అంతా ఆర్టిఫిషియల్గా అవుతుంది. ఒకే కుటుంబంలో ఉండడం లేదు. ఉన్నా కూడా ఈ తల్లిదండ్రులకు సేవలు చేయాలనే ఉద్దేశంతో విసిగించుకుంటున్నారు. ఆ విసిగించుకోకముందే తల్లిదండ్రులను బయటికి పంపేస్తున్నారు. వాళ్ళు అనాథ ఆశ్రమాల్లోనూ లేకుంటే రోడ్డు పక్కలోనూ ఎక్కడో వదికి పండుకొని వాళ్ళ కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని నేను అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు కూడా తల్లిదండ్రుల అవసరం తీరిందని తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటికి పంపకూడదు అని వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ సంతలో ఉన్నటువంటి ఆ పొట్టేలును చూడగానే రేపటి నాడు నాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమోనని నాకు అనిపించింది. బాధతోనే ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ పొట్టేలుకు 40,000 పైన ధర ఉంటుంది. అయినా తక్కువ ధరకే అమ్మేస్తున్నాడు, 20,000కు మాత్రమే. అంటే దాని యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గింది. చివరకు ఎవరు కొనకుండా ఉంటే కషాయ వాళ్ళకు అమ్మేస్తారు. ఇదే పరిస్థితి. ఫ్రెండ్స్, మీరు కూడా బాగా గమనించుకోవాలి. మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులను గౌరవించాలి. వారు చేసినటువంటి సేవలను ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. వారు చేసినటువంటి సేవలకు మనం కృతజ్ఞతగా వాళ్ళను పోషించాలి. జీవితాంతం రుణపడి ఉండాలి. నాకు అనిపించింది, ఆ గొర్రెల కాపరి ఆ పొట్టేలును చచ్చేదాకా పెట్టుకుంటే బాగుండేదేమో అని అనిపించింది. కానీ అతనేమంటున్నాడు అంటే, నా అవసరాల కొరకు నేను అమ్మేస్తున్నాను అని అంటున్నాడు. నాకు కూడా అవసరాలు ఉంటాయి, వ్యవసాయం ఉంది, అవసరాల గురించి అమ్మేస్తున్నాను అని అతను చెప్తున్నాడు. కానీ మూగజీవమైన ఆ పొట్టేలు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే జీవాలను అమ్ముతారు, కొనుక్కుంటారు, చేస్తుంటారు, అది వేరే విషయము. కానీ మనుషుల వరకు వచ్చేది వేరే అవుతుంది. మనుషులు కదా, జనమున్న వాళ్ళు కదా, అవంటే నోరు లేనటువంటి జీవాలు. మనుషులు కూడా అదే విధంగా చేస్తే ఎలా ఉంటుంది? మనం కూడా ఒకసారి స్మరించుకోవాలి. ఆ రైతు ఇంకో విషయం ఏమన్నాడు అంటే, ఈ పొట్టేలను అమ్మేస్తున్నాం కదా, మరి బాధ అనిపించడం లేదు అంటే, వీటికి పుట్టిన పిల్లలు మా దగ్గర ఉంచిపోతుంది అని చెప్తున్నాడు. పొట్టేలు మేమేనా? రైతుమే. 20,000. పాత పొడేలు అయింది. ముసలిగా అయింది, గొర్రెలను ఎక్కదని ఇంకా అమ్మేస్తున్నాం. బాధ అనిపిస్తుంది. దీనికి పుట్టిన పిల్లలు మాకు మిగిలిచ్చిపోయింది కదా అని అదే అనిపిస్తుంది. తీసుకొచ్చిన రెండు కలిసి అంతే, ఒకటొకటి 20,000 అమ్మేస్తున్నాం. పని చేయవు.
ఆవిడకే ఉంటుంది మిస్ అయిపోయినాక 60 వచ్చినాక ట్యాబ్లెట్ కడతాను లేదు ట్యాబ్లెట్ మామూలు వాడి అది వాడి బలం మన ఇంట్లో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అంటారు జ్ఞాపకంగా ఉంచుతారు. వాళ్ళ అవసరం తీరిందని వాళ్ళను బయటికి గెంటేస్తామా? చెప్పండి మీరే. సో ఫ్రెండ్స్, నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.